సూపర్ మహేష్ గారు. సో ఇక త్వరలో మరి మూవీ ఇది రిలీజ్ అవ్వబోతుంది అని అంటున్నాం. అఫీషియల్గా మరి మీడియా పరంగా ఎప్పుడు ఇస్తారనేది చూడాలి. అండ్ ఇప్పుడు వచ్చే అప్కమింగ్ సింగర్స్కి మీ సలహా ఏంటి? సి అప్కమింగ్ సింగర్స్కి ఇచ్చే సలహా ఏంటంటే, చాలామంది ఇప్పుడు ఈ రియాలిటీ షోస్ ద్వారా డిజిటల్ ప్లాట్ఫామ్స్ నుంచి చాలామంది సింగర్స్ వస్తున్నారు, మంచి మంచి సింగర్స్ వస్తున్నారు, మంచి వాయిసెస్ వస్తున్నాయి. బట్ ఏంటంటే కాన్స్టెంట్గా ఈ సింగరు అని చెప్పుకోదగ్గ సింగర్స్ స్టాండర్డ్గా నిలబడడం అనేది జరగట్లే. సో దానికి ఏంటంటే ఎవరికి వాళ్ళు మల్టిపుల్గా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునే రేంజ్లో ఉండాలి. వాళ్ళ సింగింగ్ స్థాయి కూడా సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుండాలి, అన్ని రకాల పాటలు పాడగలగాలి. ఒకప్పుడు సింగర్స్ అంతే మనం అందరినీ కూడా ఇన్ని పేర్లు మనం చెప్పగలుగుతున్నాం. అంటే ప్లేబ్యాక్ సింగర్స్లో సక్సెస్ఫుల్ సింగర్స్ ఎవరు అంటే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు లేటెస్ట్ వస్తున్న సింగర్స్లో ఒక 1 నుంచి ఒక 6 సింగర్లో 7 సింగర్లో 7 8 మంది చెప్పి 8వ నెంబర్కి మనం ఆగిపోతున్నాం. కానీ దగ్గర ఒక 20 30 40 మంది సింగర్స్ వస్తున్నారు, కొత్త వాళ్ళు. ఎవరి పేర్లు ఏంటో ఎవరు పాడింది ఏంటో తెలియట్లేదు మనకి. ఎందుకు తెలియట్లేదు అంటే దీంట్లో 2 థింగ్స్ ఉన్నాయి. రీసెంట్గా ఒక సందర్భంలో ఆల్రెడీ అమ్మాయి ప్లేబ్యాక్ పాడుతున్న అమ్మాయి సో నాతో షేర్ చేసుకుంది, పేరొద్దు, అమ్మాయి షేర్ చేసుకున్న ఒక మూమెంట్. సార్ నేను ఆల్రెడీ ఒక పెద్ద సినిమాలో పాడాను, అంటే నాకంటూ ఒక పేరు తెలిసింది కొన్ని రోజులు జనాలకి, ఈ అమ్మాయి పాట బాగా పాడింది అనేది తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ నాకు పాటలు లేవు, మళ్ళీ నేనెవరో ఇప్పుడు మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది సార్, మళ్ళీ నేనెవరు, నేను ఇది పాడాను అని చెప్పుకోవాల్సి వస్తుంది అని చెప్పే అమ్మాయింది. సార్ ఎందుకు అనేది మీరు అడిగిన క్వశ్చనే అమ్మాయి అడిగింది, ఎలా కొత్త సింగర్స్కి అని. అంటే అమ్మాయికి చెప్పింది ఏంటంటే, అమ్మా ఇప్పుడు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు ఆల్మోస్ట్ ఒక 6 డజన్ మంది ఉన్నారు. అంటే పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్, లైక్ రెగ్యులర్గా సినిమాలు చేసేవాళ్ళు, కమర్షియల్ హిట్ చేసేవాళ్ళు. కమర్షియల్ హిట్ చేసే మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంతమంది కొత్త సింగర్స్ని పాడిస్తున్నారు, ఎంతమంది హిట్ అవుతున్నారు? హిట్ అయ్యే వాళ్ళ దాంట్లో ఒక 4-5 ఉంటారు రెగ్యులర్గా పాడుతూ హిట్ అయ్యేవాళ్ళు. మరి మిగతా ఈ ఉన్న వాళ్ళందరికీ హిట్ సాంగ్స్ పడితే కానీ వీళ్ళు ఎవరో తెలియదు. పాటలు అనేది పాడుతూ ఉంటారు, 100-200 సినిమాలు పైన వచ్చాయి ఓటీటీలో, కానీ అన్నిట్లో సినిమాలన్నీ వస్తున్నాయి. కానీ సక్సెస్ ఎక్కడుందో సింగర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ ఎవరైనా సరే సక్సెస్ ఉన్నప్పుడే వాళ్ళ పేరు బయటకు తెలుస్తుంది. ఎంత టాలెంట్ ఉన్నా సక్సెస్ లేకపోతే వాళ్ళు ఎవరో తెలియదు. సో కాబట్టి ఏం చేయాలి, మీకు ఒక హిట్ సాంగ్ పడాలి. హిట్ సాంగ్ పడాలంటే ఎవరో ఒక మ్యూజిక్ డైరెక్టర్ నీకు ఒక మంచి ఛాన్స్ ఇవ్వాలి, ఒక సాంగ్. అలా ఇస్తే కొత్త సింగర్స్ తెలుస్తారు. చాలా వెర్స్టైల్ సింగర్స్ చాలామంది ఉంటారు. సేమ్ మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా ఏం చేసినా, కోట శ్రీనివాస్ గారు అన్నట్టు ఇంటర్వ్యూలో రెగ్యులర్గా చెప్తుంటారు, గుమ్మడికాయ అంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి, అలా ఉన్నోడే కోట అని చెప్తుంటారు ఆయన ఇంటర్వ్యూస్లో. అలాగా ఆవగింజంత అదృష్టం కూడా ఉంటే వాళ్ళకి కమర్షియల్ హిట్స్ పడతాయి, వాళ్ళ పేర్లు గుర్తుంటాయి. ఆవగింజంత అదృష్టం ఎవరికైతే ఉందో దే విల్ బి ఇంటు ద హిట్ లిస్ట్ ఆఫ్ ఆ హిట్ సాంగ్స్ లిస్ట్లో ఉంటారు. మిగతా వాళ్ళందరూ వెయిట్ చేస్తుంటారు మేరా నెంబర్ కబాయ్ కానీ. మేబీ దే ఆర్ వెరీ టాలెంటెడ్, బట్ ఏంటంటే ట్రై చేస్తూ ఉండాలి, వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఉండాలి, వాళ్ళ టాలెంట్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి. ఎందుకంటే ఇప్పుడున్న డిజిటల్ ఈ మీడియాలో, ఈ డిజిటల్ దాంట్లో యుగంలో ప్రతి సెకండ్కి అప్డేట్ వచ్చేస్తున్నాయి. డిఫరెంట్ వాయిస్లో కూడా చేంజ్ ఓవర్స్ వచ్చేస్తున్నాయి, ఇలా పాడాలి అలా పాడాలి అనేది. ఇదివరకు లేనివి ఇప్పుడు చాలా వచ్చాయి. మరి ఈ కాంపిటీషన్లో వెళ్ళాలంటే యూ హ్యావ్ టు బి యూనిక్. అయితే యూనిక్గా ఉండాలి, అంటే లైక్ ఒక సిద్ శ్రీరామ్ లాగా సంథింగ్ యూనిక్ వాయిస్. అంటే ఆయన అన్ని పాటలు ఆయన చేత పాడించారు, కానీ ఇట్స్ అ యూనిక్ వాయిస్. ఇప్పుడు రామ్ మిరియాల ఉన్నారు, సచ్ ఎ యూనిక్ వాయిస్. అంటే ఇలా వినగానే ఇది రామ్ మిరియాల అని గుర్తుపడతారు. ఇప్పుడు మంగ్లీ ఉన్నారు, మంగ్లీ వినగానే ఇది మంగ్లీ పాట అని గుర్తుపడతారు. అలాగా కంప్లీట్ యూనిక్ అయి ఉండాలి. ఆ వాయిస్ వినగానే వీళ్ళు అనేది గుర్తులాగా ఉండాలి. లేదు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సింగర్ లా ఉంటే యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద సక్సెస్. ఒక కమర్షియల్ సక్సెస్ ఉన్న పాట నీకు రావాలి. అది పెద్ద సినిమానా చిన్న సినిమా అనేది మనం చెప్పలేం, కానీ ఏదైనా సరే అలాంటి పాట కనుక ఆ సింగర్కి వస్తే ఖచ్చితంగా వస్తారు. కానీ వాళ్ళు చేయాల్సింది మాత్రం చేస్తూ ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే, అయ్యో మాకు తెలియదు సార్, మా పాటలు తెలియదు, మేము షోస్ చేస్తున్నాము, అక్కడ పాడుతున్నాము ఇక్కడ పాడుతున్నాము, కానీ సింగర్గా ఉంటున్నాం, కానీ ప్లేబ్యాక్ సింగర్గా నేను జనాలకు తెలియట్లేదు అని అంటే, సో మేజర్గా ఉన్న ఇబ్బంది, ప్రాక్టికల్ ఇబ్బంది ఇదే. వాళ్ళకంటూ ఒక సక్సెస్ రావాలి, ఒక హిట్ రావాలి. సో అలాంటి సింగర్స్ అందరూ కూడా
మేబీ భవిష్యత్తులో వాళ్ళకి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటా. సక్సెస్ఫుల్ సాంగ్స్, హిట్ సాంగ్స్ రావాలి ఫస్ట్. ఎందుకంటే ఇండస్ట్రీ ఏదైనా సరే సక్సెస్ ఉన్నవాడిని గుర్తిస్తుంది. అవును. మొట్టమొదటిలో ఫస్ట్ సీట్ వేసేది సక్సెస్ ఉన్నవాడికి సీట్ వేస్తుంది, కమర్షియల్ హిట్ ఉన్న వాళ్ళకి సీట్ వేస్తుంది. నువ్వు ఎంత టాలెంట్ అనేది సెకండరీ, బట్ యూ ప్రూవ్, సక్సెస్ అవ్వు, ఆ తర్వాత నీ వెనకాల మేము పడతామంటుంది ఇండస్ట్రీ. కాబట్టి దాన్నే ఫాలో అవ్వాలి. అది ఎవరైనా సరే, ఏ టెక్నీషియన్ అయినా సరే, సింగర్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు, హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఎవరైనా సరే, ప్రొడ్యూసర్ అయినా కావచ్చు. ప్రొడ్యూసర్కి సక్సెస్ ఉంటే ఫిల్మ్, సో ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా వెనకాల పడతారు. సో అట్లాగా సక్సెస్ అనేది ఫార్ములా, రైట్. దాన్నే ఫాలో అవ్వాలి.